जय श्री गणेश, जय श्री गुरुदेव, जय శ్రీరామ్. శ్రీ వేదవ్యాస మహర్షి ప్రసాదించిన భాగవతము తెలుగులో శ్రీ పోతనామాత్యులు ప్రసాదించారు. అందులో భాగవతము శ్రీకృష్ణునిలో ఎంతో ప్రాముఖ్యమైనది. బాలకృష్ణుడు యశోదమ్మ నందమహారాజులు ఇంట్లో పెరుగుచుండగా ఆ బిడ్డను, ఆ చిన్ని కృష్ణుని ఎలా ఎలా చంపాలని కంసుడు తన యొక్క దుష్ట సహచరులతో సమావేశం జరుపుకుని ఆ సమావేశంలో పూతనాని భయంకర రాక్షసిని నందవజ్రంలో వెళ్ళి ఆ బాలుని ఎలాగైనా సంహరించాలని కంసుడు ఆదేశించినాడు. దుష్టుడైన కంసుడి యొక్క ఆదేశం మేరకు పోతన అందమైన శ్రీరూపం దాల్చి ఆకాశ మార్గమున నందవజ్రం చేరి నందమహారాజు యశోదముల ఇంటిలోనికి ప్రవేశించి ఊయలలో నిద్రపోతున్న బాలకృష్ణుని సమీపించి ఎత్తుకొని ఆ బాలకృష్ణునికి తన యొక్క విషము పూసిన స్తనములు నోట్లో పెట్టాలని ప్రయత్నం చేయగా ఆ బాలకుడు కూడా ఎలా తాగాలని ఈ విధంగా చెప్తున్నాడు. మేల్కొని తెరగన మెల్లన కనువిచ్చి క్రీగంట చూసు గదికి నీల్గే ఆవలింసు సేతులాధరంబు చూసి ఎదిగియా కొన్న యోజనేరి బిగి సముగవగేల పీడించి కబళించి గృక్క గృక్కకు గుటుకు గుటుకు మనసు ఒక రెండు గృక్కల నివిధ ప్రాణంబులు సైతము మేనిలో సత్వమిల్లా త్రావి నదియు గుండెలు దల్లడిల్ల జిమ్మ తిరుగుసు నిలవక శిరము రాలా ఇతర బాలుర క్రియావాడవు నీవు కావు సన్ను విడువుము చాలు ననుసు. ఆ శ్రీ బాలకృష్ణుడు పోతను ఒళ్ళో పెట్టుకనగా కళ్ళు తెరిసి మళ్ళా కళ్ళు మూసుకొని అలా ఉండగా ఆ పోతన తన యొక్క విషము పూసిన స్తనమును బాలకృష్ణుని నోటిలో ఉంచగా ఆ బాలకృష్ణుడు రెండు గుర్కలు పాలు తాగగా గుర్కకు గుడుకు మనసు తాగగా ఆ యొక్క పోతన రాక్షసి యొక్క శక్తి ప్రాణములు గాలిలో కలిసిపోయి తల తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఆ చిన్ని కృష్ణుని పట్టుకొని గిరగిరా తిరిగి నేల వాలి చనిపోయింది. అలా చనిపోయిన భయంకర పోతన రాక్షసి యొక్క కామరూపం వెళ్ళి దాని యొక్క అసలు రూపం బయలుపడగా ఆ పోతన తన యొక్క శరీరం దాదాపు 13 కిలోమీటర్లు వ్యాపించింది. ఆ విధానమును వ్యాస భగవానుడు ఇలా చెప్తున్నాడు. దారుణ లాంగల దంతంబులు నగ గహరముబోలు నాసికయును గంధ శైలాకృతి గల కుశయుగమును విరిసి తూలిడి అల్ల విండ్రుకులను సికటి నూతుల జనయు నేత్రంబు బెనుదిబ్బబోలిడి పెద్ద పెరుదు జాగు కట్టలబోలు శరణోర అస్తంబు
లింకిన మడుగుతోనెనయు కడుపు గలిగి చట్రకోశ దీర్ఘమై కదిసి చూడ భయగమగుదాని ఘన కళేభరము చూసి గోపీ జనంబులు గుంపులు కూని బెగడు సుందిరి మనముల బెదరు గదిరి. దాని భావన ఏంటంటే ఆ యొక్క పూతన ఎలా భయంకరంగా ఉందో చెప్తున్నాడు. పూతన యొక్క కూరలు నాగటి సాలులా ఉన్నాయి. ఆమె యొక్క ముక్కు రంధ్రములు పెద్ద కొండ గుహలా ఉన్నాయి. అదేవిధంగా ఆమె యొక్క స్తనములు ఎత్తైన పర్వతములాగా ఉన్నవి. అదేవిధంగా పూతన యొక్క కళ్ళు చీకటి ముద్దుల్లా ఉన్నవి. కడుపు ఇంకిన మడుగుతో సమానంగా ఉన్నది. ఆ పూతన యొక్క భయంకరమైన కళేబరం చూసి గోపీ జనములు గుంపులు కూడి బెదరుస్తుంటిది. ఆ యొక్క సమయమున నందుడు నంద మహారాజు యశోదమ్మ ఎంతో భయానికి గురి అయి ఆ యొక్క యశోదమ్మ రోహిణులు ఆ భయంకరమైన రాక్షసి పైనెక్కి అక్కడ పడుకుని ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ రెండు కాళ్ళు పైకెత్తి చేతులు పైకెత్తి అమ్మను యశోదమ్మను రోహిణులను చూడగా బోసి నువ్వులు నవ్వుతూ ఉండగా ఆ బిడ్డను యశోదమ్మ రోహిణి ఆ యొక్క భయంకర రాక్షస యొక్క పైనుండి కిందకు దించి ఆ బిడ్డకు రకరకాలు దిష్టి తీసి శ్రీహరి నీకు రక్షగా ఉండగాక, శ్రీ మహావిష్ణువు నీకు రక్షగా ఉండగా అని రకరకములు భగవంతుణ్ణి ప్రార్థించి బిడ్డకు ఏమి కాకుండా చూసినందుకు సంతోషపడగా ఆ కృష్ణ పరమాత్మ వాళ్ళ యొక్క భక్తి ఎంత గొప్పగా ఉందో చూసి సంతోషించను. జై శ్రీరామ్, జై భారత్.